हरिः ओम्। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। श्रीगणेशाय नमः। श्री सरस्वती नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। అమ్మ క్రితం క్లాస్లో మనము 5వ అధ్యాయము 17వ శ్లోకం వరకు అనుకున్నాం. ఈవేళ 18వ శ్లోకాన్ని విద్యా వినయ సంపన్నే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చ ఏవ స్వపాకే చ పండిత సమదర్శిన. ఇక్కడ చూడండి, ఈ జ్ఞానాన్ని పొందినవాడు ఇక్కడ చెప్పినటువంటి విద్యా వినయ సంపన్నం ఉన్నవాళ్ళని, అంటే ఒక బ్రాహ్మణులు కానీ, గవి అంటే గోవుని కానీ, హస్తి ఏనుగుని కానీ, చూడండి సుని అంటే కుక్క ఎందు కానీ, స్వపాకేచ చండాలునందు కానీ సమదర్శనము కలిగి ఉంటారు అని చెప్పి మనకి ఈ శ్లోకం చెప్తోంది. అయితే దీనికి కంటిన్యూషన్ క్రితం శ్లోకంలో మనం అనుకున్నది, తద్రూపము పొందిన మనోబుద్ధులు గలవారు. ఏ రూపాన్ని పొందిన మనోబుద్ధులు గలవారు? నేను పరమాత్మని పరమాత్మ రూపముగానే మనగలిగిన వాడు, అంటే నేను పరమాత్మను అర్థం చేసుకొని పరమాత్మ రూపంనే పొంది ఉన్నవాడు. అలాంటి వాళ్ళు అట్లాంటి జ్ఞాన సాధనలో వాళ్ళు పాపరహితులై ఉంటారు. అలా పాపరహితులై ఉన్న వాళ్ళకి పునరావృత్తి అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము లేదు అనుకొని పునరావృత్తి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు పరమగతిని పొందుతారు. మనకు 17వ శ్లోకంలో అలాంటి మహాత్ములు పరమగతిని పొందుతారు అని ఇంకా ఏం చెప్తున్నారు? ఆ పరమాత్మ స్వరూపమును ఇంకా మనకి గుర్తింపు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు జీవించి ఉన్న, ఇప్పుడు పరమాత్మను పొందటం అంటే మనం అనుకుంటాము ఈ దేహాన్ని వదిలిపెట్టి పరమాత్మను పొందటము, దేహాన్ని వదిలిపెట్టి. ఇక్కడ మనకి ఏమర్థం కావాలి? ఇలాంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు దేహం ఉన్నంత కాలము కూడా ఎలా ఉంటారయ్యా అంటే పండితుల యందు, అంటే మహానుభావులైనటువంటి జ్ఞానుల యందు, మళ్ళీ అలాగే విద్యా వినమ్రతతో ఒప్పుచున్న బ్రాహ్మణుల యందు. ఇక్కడ చూడండి, పండితులు వేరు బ్రాహ్మణులు వేరు, అంటే తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు. అలాగే ఆవు గోవు ఎందైనా సరే, ఏనుగునందైనా, కుక్క ఎందైనా స్వపాగే చండాలుడు, అంటే ఇక్కడ ఇంకా కూడా ఒక మాట అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సమదర్శనం, సమదృష్టి, అంటే వాళ్ళందరినీ ఒకేలాగా చూడగలుగుతారు. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఏమండి ఒకేలాగా చూడగలుగుతారంటే ఎలా చూడగలుగుతారు? ఇప్పుడు బాగా మంచి చదువుకున్న వాళ్ళు, వినయ విధేయతలు ఉన్నవాళ్ళు, తర్వాత మంచి ఒక పదవిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళని గౌరవిస్తాం. ఎలా గౌరవిస్తాం? మనం ఉన్న స్థానం నుంచి లేచి రండి కూర్చోండి అనేసి వాళ్ళకు ఒక ఆసనాన్ని ఇచ్చి మనం గౌరవిస్తాము. మరి అదేవిధంగా ఒక చండాలుడు వచ్చినప్పుడు లేచి మనము గౌరవించి కూర్చోబెడతామా? ఇది మరి మనకు సమస్యే. ఆవును చూడంగానే పూజిస్తాము, తోకకు ఒక బొట్టు పెడతాము, ముఖానికి ఒక బొట్టు పెడతాము, ఇంకా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాము. ఆవును చూడంగానే అలా. మరి కుక్కని చూడంగానే చిచి పోపో అనేసి. మరి ఇట్లా మనం ఎలాగా మన సమదర్శనం చూడమంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకమేమో మనకి వీళ్ళందరినీ సమంగా చూస్తాడు. చూడమని కూడా కాదండి, ఈ జ్ఞానం పొందినవాడు, పరమాత్మ జ్ఞానాన్ని పొందినవాడు సమంగా చూస్తాడు అని చెప్తున్నాడు. మనమేమో చూద్దామని ప్రయత్నించినా కూడా మనకేమో వేరువేరుగానే కనిపిస్తాయి. అంటే మనము దేన్ని వేరుగా చూస్తున్నాము ఇక్కడ? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దేహాన్ని బట్టి మనం వేరుగా చూస్తున్నాము ఇక్కడ.
ఆవు దేహం అనగానే మనకు చక్కగా ఒక తెల్లగాను లేకపోతే ఇంకా మచ్చలు అదే అంటారు కదా బ్రౌన్ కలర్గా ఉన్నట్టు ఈ కలర్స్తో మనకు ఆవు కనిపిస్తుంది. కుక్క అనగానే కుక్క దేహం కుక్కలాగా కనిపిస్తుంది. పండితుడు అనగానే చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని లేకపోతే ఇంకొక రకంగా ప్రత్యేకంగా కనబడతాడు. చండాలుడు అనగానే మన ఊహకి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉన్నది. అంటే ఈ అభిప్రాయాలను బట్టి అక్కడ ఉన్న రూపాన్ని అంటే దేహాన్ని బట్టి మనము నిర్ణయిస్తున్నాము. మనం అందుకు సమంగా కూర్చోబెట్టలేకపోతున్నాము. అంటే వాళ్ళ స్థానము కూడా అదే. ఒక ఆఫీసర్కి ఉన్న స్థానము భట్రోత్కున్న స్థానము వేరే కదా. వాళ్ళని ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వాలి. సొసైటీలో మనం ఇవన్నీ నేర్చుకొని ఇలా చేయాలని మనకు అర్థమవుతున్నప్పుడు ఈ శ్లోకం ప్రకారము అందరినీ సమంగా చూస్తాడు అనే మాటని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి. అంటే ఇక్కడ దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే. పరమాత్మ ఏ దేహము తీసుకొనున్నా ఆ దేహములో ఉన్నది పరమాత్మే. అంటే నువ్వు పరమాత్మ భావనతో వాటిల్ని చూస్తావు అంతే. పరమాత్మ భావంతో వాటిల్ని చూస్తావు, వాటి రూపముతో వాటిని నువ్వు దర్శించవు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు మనము అలాగని కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటే దాని వెనుకటి బుద్ధి పోదయ్యా అని మనం తెలుసుకున్న విషయమే. కానీ కుక్కలో ఉన్న పరమాత్మ కూడా ఆ జీవి ఆ రూపం పొందింది. ఇప్పుడు దాన్ని మనము తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టవలసిన అవసరం అయితే లేదు, కానీ దాన్ని చీచి ఆనవలసిన అవసరం కూడా లేదు. మరి రెండు సమంగానే భావన చేసుకో. అంటే మన మనస్సు దేనికి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మన మనసు ఎలా ప్రవర్తిస్తుంది, సమంగా చూడగలుగుతున్నామా లేదా, ఇది మనం ఆలోచించుకోవాలి. అందుకని ఏంటంటే ఇక్కడ జ్ఞానం అనేది ఎక్కడున్నా సరే ఆ జ్ఞానాన్ని మనము గౌరవించవలసిందే. వేషాన్ని బట్టి కాదు. వేషం ఎన్ని రకాలైనా ఉంటుందండి. జ్ఞానం అనేది మనం గుర్తించగలిగితే జ్ఞానాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తాము. అలాగే శరీరాన్ని బట్టి కాదు అక్కడ ఇవ్వాల్సిన గౌరవము, ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మను మనము గుర్తించగలగాలి అని మనం ఈ శ్లోకంలో తెలుసుకోవాలి. హరి ఓం శ్రీ గురు.